హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు తెలుగు క్రిప్టో బడి. నేను ప్రతిరోజు క్రిప్టో కరెన్సీ పైన వీడియోస్ చేస్తున్నాను. నా ఛానల్ చెక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియోలు నచ్చితే లైక్ చేయండి. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఆహ్, బ్ కొత్తగా బిగినర్ అయిన ప్లస్ ఎక్స్‌పీరియన్స్‌డ్ ఇన్వెస్టర్ అయిన క్రిప్టోలో పాటించాల్సిన 10 స్టెప్స్, బేసిక్ స్టెప్స్ అంటే ఇవి కంపల్సరీ అన్నట్టు మనం ఇన్వెస్ట్ చేయడానికంటే ముందు. సో వాటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి మనం అర్థం చేసుకోవాల్సింది క్రిప్టో కరెన్సీ అన్నది చాలా వోలటైల్ అండ్ రిస్కీ. స్టాక్ మార్కెట్‌తోని కంపేర్ చేస్తే. ఇందులో చాలా స్కామ్స్ గానీ, మనీ, కాయిన్స్ స్టీల్ చేయడం అన్నది వెరీ వెరీ కామన్ ఎవ్రీడే. సో అదొకటి అర్థం చేసుకోవాలి. ప్లస్ మళ్ళీ ఏమన్నా జరిగితే కస్టమర్ సపోర్ట్ అన్నది చాలా మినిమమ్ అన్నట్టు. ఇప్పుడు మామూలుగా అయితే బ్యాంక్స్, స్టాక్ ఎక్స్చేంజెస్ అయితే మనం కస్టమర్ సపోర్ట్ అనేది ఉంటుంది. క్రిప్టోలో కస్టమర్ సపోర్ట్ ఉండదు. ఒకసారి మనీ మన అకౌంట్లోకి వెళ్ళి కాయిన్స్ పోయినాయంటే ఇంకా అంతే. ఇంకా తిరిగి రావడం అనేది లేదు. సో జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి ఎక్కువగా పబ్లిసిటీ చేసుకోకండి. మీరు క్రిప్టోలో ఇన్వెస్ట్ చేస్తున్నానని. ఎందుకంటే మీరు సోషల్ మీడియాలో పోస్ట్ చేసినా, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ ఎక్కడ పోస్ట్ చేసినా హ్యాకర్స్ అనేది ఎప్పుడు అబ్జర్వ్ చేస్తుంటారు కాబట్టి కొంచెం రిస్క్, జాగ్రత్తగా ఉండాలి అది. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి వెబ్‌సైట్ చెక్ చేసుకోండి. మీరు ఏదైతే ఎక్స్‌చేంజ్ వెబ్‌సైట్ ఉందో అది సెక్యూర్ వెబ్‌సైటా కాదా? ఎందుకంటే ఈ మధ్య ఫేక్ వెబ్‌సైట్స్ అన్నది చాలా ఎక్కువైపోయింది. మీరు వజీర్ ఎక్స్ అంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కాపీ వెబ్‌సైట్ తయారు చేస్తారు. బట్ అది ఒరిజినల్ వజీర్ ఎక్స్ కాదు. సో అది ఎలా చెక్ చేసుకోవాలంటే మీరు ఇక్కడ లాక్ సింబల్ అనేది ఉంటది ఫస్ట్ వెబ్‌సైట్‌కి ఇక్కడ. అలా కాకుండా మీరు గూగుల్‌లో చూసుకున్న యూఆర్ఎల్ చూసుకున్న ఇక్కడ హెచ్‌టిటిపిఎస్ అని ఉంటుంది. సో అవి 2 కంపల్సరీ ఉండేటట్టు చూసుకోండి. స్పెల్లింగ్ కూడా చూసుకోండి. కరెక్ట్ ఉందా అని. సో అవసరమైతే మీరు ఆ వెబ్‌సైట్‌ని ఒకసారి విజిట్ చేసింది బుక్‌మార్క్‌గా చేసుకోండి. సో ఇలా బుక్‌మార్క్ చేసుకుంటే మీకు స్టోర్ అయిపోయి ఉంటది మీ ల్యాప్‌టాప్‌లో. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి సెపరేట్ ఈమెయిల్ ఫర్ క్రిప్టో, స్ట్రాంగ్ పాస్వర్డ్స్. మీరు రెగ్యులర్‌గా వాడే ఈమెయిల్‌ని జీమెయిల్ గానీ, మీరు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఇట్లాంటి వాటికి, బ్యాంక్స్‌కి వాడే ఈమెయిల్ వాడకుండా క్రిప్టో కోసం కొత్త ఈమెయిల్ క్రియేట్ జేసుకోండి. ఆ ఈమెయిల్ ఇంకా వేరే దానికి దేనికి వాడకండి. ఓన్లీ క్రిప్టోకే. అలా అయితే మీ ఈమెయిల్ హ్యాక్ అయినా గూడా మీ క్రిప్టో అన్నది సెపరేట్‌గా ఉంటుంది. అదే మీరు రెగ్యులర్ ఈమెయిల్ వాడితే ఎవరన్నా మీ ఈమెయిల్ హ్యాక్ అయితే వాళ్ళు క్రిప్టో అకౌంట్స్ గూడా యాక్సెస్ జేసుకుంటారు. సో జాగ్రత్తగా ఉండండి. అలానే స్ట్రాంగ్ పాస్వర్డ్స్ వాడి అంటే స్మాల్ లెటర్స్, క్యాపిటల్ లెటర్స్ విత్ నంబర్స్, స్పెషల్ క్యారెక్టర్స్ యూజ్ చేసుకొని స్ స్ట్రాంగ్ పాస్వర్డ్స్ వాడుకోండి. వాటిని ఒక పెన్ అండ్ పేపర్ పైన రాసి పెట్టుకోండి. ఫోన్‌లో ల్యాప్‌టాప్‌లో స్టోర్ చేసుకోకండి పాస్వర్డ్స్. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి కంపల్సరీ వీపీఎన్ గానీ, యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్ గానీ వాడండి. మీ ల్యాప్‌టాప్‌లో గానీ, మొబైల్ ఫోన్‌లో గానీ. అది మస్ట్. ఎందుకంటే మీకు తెలుసు వైరస్‌లు రావడం వల్ల ఏదైనా పాడైపోయినా, హ్యాక్ అయిపోయినా సో తర్వాత బాధపడడం కంటే ముందే సేఫ్‌గా ఉండడం బెటర్. ఇవైతే కంపల్సరీ. అలానే మీరు ఫోన్‌లో ట్రేడింగ్ చేస్తుంటే ఫోన్‌కి కూడా కంపల్సరీ స్ట్రాంగ్ పాస్వర్డ్ ఓన్లీ వన్స్ ఇట్లా నంబర్స్ పిన్ కాకుండా స్ట్రాంగ్ పాస్వర్డ్ విత్ ఫింగర్ ప్రింట్, ఫేస్ లాకింగ్ అవన్నీ సెక్యూరిటీ కంపల్సరీ పెట్టుకోండి. సిక్స్త్ పాయింట్ వచ్చేసి అంటే ఓటీపీ వాడకండి. ఓటీపీ వాడడం వల్ల ఏమవుతుందంటే, మీరు మీ సిమ్ కార్డ్ పోయిందని జెప్పేసి వేరే వాళ్ళు మీ పేరుతోని సిమ్ కార్డ్ తీసుకొని మీ అకౌంట్ హ్యాక్ చేసే ఛాన్స్ ఉంది. అలా చాలా జరుగుతున్నాయి. అలా గాకుండా 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అని ఉంటుంది. మీరు గూగుల్ చేయండి 2FA అని. కావాలంటే కామెంట్స్‌లో చెప్పండి. నేను మళ్ళీ వీడియో చేస్తాను. కొన్ని యాప్స్ ఉంటాయి. గూగుల్ అథెంటికేటర్, ఆతి అని. ఇక్కడ చూస్తే మీకు గూగుల్ అథెంటికేటర్ ఇది ప్లే స్టోర్‌లో దొరుకుతుంది. ఇదేందంటే ఎవ్రీ టైమ్ మీరు లాగిన్ అయినప్పుడల్లా ఒక కొత్త కోడ్ జనరేట్ చేస్తుంది. ఆ కోడ్ ఎంటర్ చేస్తే మీరు లాగిన్ అయిపోవచ్చు. సేమ్ ఓటీపీ లానే గాని ఓటీపీ బదులు సో ఇలాంటి యాప్స్. ఇవి ఇంకా మోర్ సెక్యూర్ అన్నట్టు. అలానే ఆతి. సో మీరు ఇవి వీటిలలో రెండిట్లలో ఏది వాడినా మోర్ సేఫ్ దెన్ ఓటీపీ అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ఈ స్టెప్స్ అయిపోయిన తర్వాత స్టార్ట్ విత్ స్మాల్ అమౌంట్స్ అన్నట్టు. ఒకేసారి చాలా ఎక్కువ మనీ పెట్టకుండా కొంచెం కొంచెం స్టార్ట్ చేయండి. 1000, 2000 అలా స్లోగా స్టార్ట్ చేసుకుంటూ మార్కెట్‌ని అండర్‌స్టాండ్ చేసుకుంటూ అప్పుడు స్లోగా ఇంక్రీజ్ చేసుకోండి. నెక్స్ట్ ఎయిత్ పాయింట్ వచ్చేసి ఫస్ట్ ఆ టెర్మినాలజీ అన్నది అర్థం చేసుకోండి. క్రిప్టో కరెన్సీ కొంచెం హ్యూజ్ సబ్జెక్ట్. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే స్లోగా ఆ టెర్మినాలజీ అర్థం చేసుకొని ప్రాజెక్ట్స్ అంటే ఏంటి? ఇప్పుడు బిట్‌కాయిన్ అంటే ఏంటి? ఈథీరియం అంటే ఏంటి? సోలానా అంటే ఏంటి? వాటిని ఎందుకు వాడుతున్నారు? రియల్ వరల్డ్‌లో వాటి యూజ్ కేసెస్ ఏంటి? అన్నది కంపల్సరీ అర్థం చేసుకోండి.
మీరు అర్థం చేసుకోకుండా ఇన్వెస్ట్ చేస్తే మీరు అది ఇన్వెస్ట్‌మెంట్ కిందకి రాదు. మీరు అది గ్యాంబ్లింగ్ లాగా ఎవరో చెప్పారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ కాయిన్ బాగుందన్నారు. ఫేస్‌బుక్‌లో, టెలిగ్రామ్ గ్రూప్‌లో ఈ కాయిన్ బాగున్నదని పెడితే మీరు మనీ జస్ట్ గ్యాంబ్లింగ్ చేస్తున్నట్టే. సో, అది ఇన్వెస్ట్‌మెంట్ కాదు. కంపల్సరీ మీరు ఆ ప్రాజెక్ట్ అర్థం చేసుకొని, టెక్నాలజీ అర్థం చేసుకొని, ఆ టెర్మినాలజీ అర్థం చేసుకుంటేనే ఇన్వెస్ట్ చేయండి. ఆహ్, ఇంకా నైన్త్ పాయింట్ వచ్చేసి మీకు హ్మ్. స్టార్ట్ జేయడము బీటీసీ, ఇథీరియంతోని స్టార్ట్ జేయడం బెటరు. ఎందుకంటే అవి 2 కొంచెం స్ట్రాంగ్ కాయిన్స్. ఇప్పుడు మీరు బీటీసీ అన్నది అన్నింటికంటే స్ట్రాంగ్ క్రిప్టోలో. సో, బీటీసీ చాలా హై కాస్ట్ ఎక్కువుంటుంది. బట్ కొంచెం మేబీ ఫ్రాక్షన్ ఆఫ్ ద బీటీసీ కొనుక్కోండి. 0.111 ఆ టైప్‌లో కొనుక్కోండి. కొంచెంతోని స్టార్ట్ జేయండి. బీటీసీ, ఇథీరియం ఓకే. ఇంకా కావాలంటే మీరు సోలానా గూడా ట్రై చేయొచ్చు. నా ఉద్దేశ్యం అడిగితే ఈ 3 కాకుండా వేరే కాయిన్స్‌తోని ట్రై చేయకండి. షీబా, డోజ్ అవన్నీ షిట్ కాయిన్స్. సో, వాటి జోలికి వెళ్ళకండి స్టార్టింగ్‌లో. మీకు అర్థమయ్యాక మార్కెట్ ఎలా వర్క్ అవుతుంది అంత తెలిసాక, ఎక్స్‌పీరియన్స్ వచ్చాక అప్పుడు మీరు ప్రయోగాలు చేయండి గానీ, బట్ స్టార్టింగ్‌లో ఈ 3 వీటితోని స్టిక్ అవ్వడం బెటర్. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ వచ్చేసి గుడ్ ఎక్స్‌చేంజెస్‌ని వాడండి. లైక్ బైనాన్స్, వజీరెక్స్, కాయిన్‌డీసీఎక్స్ ఇవేంది మన దగ్గర కొంచెం పాపులర్ ఎక్స్‌చేంజెస్ మీకు కొంచెం గ్యారంటీ గూడా ఉంటుంది. ఇది వజీరెక్స్, కాయిన్‌డీసీఎక్స్ ప్లస్ బైనాన్స్ అన్నది వరల్డ్‌లోనే ఇంకా నంబర్ 1 ఎక్స్‌చేంజ్. యాక్చువల్‌గా వజీరెక్స్ ఓనరు బైనాన్స్. బైనాన్స్ వాళ్ళు వజీరెక్స్‌ని కొన్నారు. సో, ఈ ఈ 3 ఎక్స్‌చేంజ్‌లో ఏదైనా నేను రికమెండ్ చేస్తాను. నేను వాడేటివి గూడా అదే. ఇవి ఈ ఈ 10 స్టెప్స్ గాని మీరు ఫాలో అయితే మీకు కంపల్సరీ సక్సెస్ ఉంటుంది క్రిప్టోలో. అలా కాకుండా మీరు ర్యాండమ్‌గా ఇష్టం వచ్చిన ప్రాజెక్ట్‌లలో ఇన్వెస్ట్ చేస్తే మళ్ళీ తర్వాత బాధపడాల్సొస్తుంది. నేను కూడా స్లోగా ఎక్స్‌పీరియన్స్‌తోని నేర్చుకున్నవే. ఇవి నా ఎక్స్‌పీరియన్స్‌ని మీకు షేర్ చేస్తున్నాను. ఆహ్, థాంక్స్. ఒకవేళ మీకు వీడియో గాని నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. థాంక్ యూ.